समर्पयामि आवाहयामि आगम समर्पयामि आदयो भाग्यं समर्पयामि हस्तयोर्गं समर्पयामि गेनाजिक्षदेयवस्वदमरुष्यवायरेणः षडेरवमादरहस्मारङ्गमामवये शिक्षयाय जन्मधापो जने धाजनाजुद्धस्मान् समर्पयामि प्राणानान्द्रमगाजं पूजयामि केशवाय नमः नारायणाय नमः। వేసుకుంటారండమ్మా వేసుకుంటారండి. మరి పొలిటికల్ క్షత్రియ నాయకుడైనటువంటి జనార్దన్ గారికి శ్రీ శ్రీ చండీశ్వర శర్మాజీ గారు భవిష్యత్తులో మంచి తోడ్పాటును అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ వారు గోవుకి నారికేళమును తినిపించడం కార్యక్రమం జరుగుతూ ఉన్నది. జరుగును అది కూడా వీక్షించగలరు. సనాతన హిందూ సభలో భాగంగా అష్టోత్తర శత గోపూజ మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఈనాటి కార్యక్రమానికి మన స్థానిక ఎమ్మెల్యే ఒంగోలు ఎమ్మెల్యే శ్రీ జనార్దన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఇటువంటి కార్యక్రమాన్ని కూడా పాల్గొంచుకున్నాను. చాలా గొప్ప విషయం. కృతజ్ఞతలు నమస్సమాంజలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ముందుగా బొప్పూడి హర్షిత సిఏ ఆమె తన యొక్క గణపతి తాళం అనేటువంటి గీతంతో నృత్య ప్రదర్శన ఇవ్వబోతూ ఉంది. ఆ పాపను వేదికపైకి రావాల్సిందిగా కోరుచుకున్నాను. వామనాకృతి
సూర్య సమాభాయ పాశా సంపృక్తో వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మాతాపితరులకు, గురువర్యులకు, జన్మభూమికి, గోమాతకు మా యొక్క ప్రణామములు. జై శ్రీ మహాకాళ్. చాలా విశేషమైనటువంటి కార్యము. గోమాత వైభవం గురించి, గోపూజా మహోత్సవం గురించి నడుస్తున్నటువంటి ఈ గొప్ప కార్యంలో మేము రావటం, మాకు ఆహ్వానం అందటం చాలా గొప్ప విషయం. ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించిన వారందరికీ కూడా జగన్మాత ఆశీస్సులు. ఈరోజు మంగమ్మ డిగ్రీ కళాశాలలో సనాతన హిందూ ధర్మ మహాసభలో భాగంగా అష్టోత్తర శత గోపూజ మహోత్సవాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చాలా గోపులు అటెండ్ అయినాయి. అలాగే అనేక మంది భక్తజన సందోహం కూడా రావడం జరిగింది. వారందరికీ అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ సందర్భంగా నెమరు వేసుకోవాలండి. హిందూ ధర్మం అంటే హిందువులంతా సమైక్యంగా ఉండేటువంటి సనాతన ధర్మ పరాయణం. అంటే మంచి ధర్మాన్ని ఆచరించడమే హిందూ ధర్మం యొక్క గొప్పతనం. గోపూజ అంటే గోవు యొక్క విశిష్టతను ఈ సందర్భంగా మరి హిందువులందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. గోవు లేని నాడు ఈ యొక్క గోమాత లేకపోతే భూమాత లేదు అనేటువంటిది ఉంది. గోవు లేకపోతే మనమే లేము. గోవు యొక్క విశిష్టత, ఆ యొక్క గోవుకి సంబంధించినటువంటి నెయ్యి కానీ ఉత్పత్తులు కానీ మానవ సమాజంలో ప్రతి మానవుడికి ఎంతో ఉపయుక్తకరంగా ఉంటాయి అని చెప్పేసి తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి దామచర్ల జనార్దన్ గారు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. అలాగే శ్రీ శ్రీ చండీశ్వర శర్మాజీ మహారాజు గారు, మేదరమెట్ల వేదాశ్రమ వ్యవస్థాపకులైన మేదరమెట్ల, ఆ తర్వాత భైరవ స్వామీజీ గారు, ఆ తర్వాత శుభోదయం స్వామీజీ గారు అటెండ్ కావడం జరిగింది. వీరందరూ కూడా గోవు యొక్క విశిష్టత గురించి చక్కగా ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. అలాగే విచ్చేసినటువంటి అనేక మంది భక్తజనులకు ఈరోజు అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 12 గంటల నుంచి ప్రారంభం చేశాము. అన్నప్రసాదం సాయంత్రం 4 గంటల వరకు మేము పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి విశేషమైనటువంటి విధానంలో సహాయ సహకారాలు అందించినటువంటి ఆత్మీయులు, స్నేహితులు, అలాగే బంధువులు, ఆ తర్వాత అందరూ తెలిసినటువంటి వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి చేయూతను అందించారు. వారందరికీ పేరు పేరున ఈ సందర్భంగా మీడియా ముఖంగా వారికి నమస్సమాంజలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.